గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం మొత్తంపై గ్రాండ్ టెస్ట్ నిర్వహించుకోబోతున్నాం. పుస్తకం మొత్తాన్ని 6 భాగాలుగా చేసి ప్రతి భాగం నుండి 10 బిట్స్ ఇవ్వడం జరిగింది. కావున ప్రతి బిట్స్కి ఓసారి తిరిగి సేమ్ నంబర్స్ వస్తూ ఉంటాయి. దయచేసి గమనించగలని ఆశిస్తూ ఉన్నాను. అందరూ బాగా రాయాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. ఈ క్రింది వారిలో తొలితరం దళిత కవి ఎవరు? ఆప్షన్ 1 కుసుమ ధర్మన్న, ఆప్షన్ 2 గరిమెళ్ళ సత్యనారాయణ, ఆప్షన్ 3 దాశరథి, ఆప్షన్ 4 కరుణశ్రీ. సరైన సమాధానం ఆప్షన్ 1 కుసుమ ధర్మన్న. స్త్రీ అనే పదానికి వికృతి రూపం. ఆప్షన్ 1 అమ్మ, ఆప్షన్ 2 సిరి, ఆప్షన్ 3 ధరణి, ఆప్షన్ 4 ఇంతి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇంతి. మా కొద్ది తెల్లదొరతనం రచించిన కవి ఎవరు? ఆప్షన్ 1 కుసుమ ధర్మన్న, ఆప్షన్ 2 కరిమెళ్ళ సత్యనారాయణ, ఆప్షన్ 3 శంకరాంబాడి సుందరాచారి, ఆప్షన్ 4 దాశరథి. సరైన సమాధానం ఆప్షన్ 2 గరిమెళ్ళ సత్యనారాయణ. ఈ క్రింది వాణిలో సరైన దాన్ని గుర్తించుము. ఆప్షన్ 1 భూమి తల్లి కంటే గొప్పది, ఆప్షన్ 2 తల్లి భూమి కంటే గొప్పది, ఆప్షన్ 3 భూమి తల్లి కంటే గొప్పది కాదు, ఆప్షన్ 4 2 and 3. సరైన సమాధానం ఆప్షన్ 4 2 and 3 రెండు కూడా సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, ఆంధ్ర ఈస్ట్ను దేవాలయం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 విజయనగరం, ఆప్షన్ 2 విశాఖపట్నం, ఆప్షన్ 3 శ్రీకాకుళం, ఆప్షన్ 4 కృష్ణా. సరైన సమాధానం ఆప్షన్ 4 కృష్ణా జిల్లాలో ఉంది. మామయ్యను అంకులని, అత్తమ్మను ఆంటీ అని ఎవరి పిల్లలు అన్నారు? ఆప్షన్ 1 రాజు సీత పిల్లలు, ఆప్షన్ 2 సుగుణ రాధా పిల్లలు, ఆప్షన్ 3 సత్యం చెల్లి పిల్లలు, ఆప్షన్ 4 పైవారెవరూ కాదు. సరైన సమాధానం ఆప్షన్ 2 సుగుణ రాధా పిల్లలు. ఎవరు గుర్తుకు రాగానే రాజుకు ఇంగ్లీషు జ్ఞాపకం వచ్చింది? ఆప్షన్ 1 శంకర్, ఆప్షన్ 2 సీత, ఆప్షన్ 3 సత్యం, ఆప్షన్ 4 వాణి. సరైన సమాధానం ఆప్షన్ 3 సత్యం. మా కొద్ది నల్లదొరతనం రచించిన కవి ఎవరు? ఆప్షన్ 1 గరిమెళ్ళ సత్యనారాయణ, ఆప్షన్ 2 కుసుమ ధర్మన్న, ఆప్షన్ 3 దాశరథి, ఆప్షన్ 4 కరుణశ్రీ. సరైన సమాధానం ఆప్షన్ 2 కుసుమ ధర్మన్న. చిలకూరి దేవపుత్రకు ధర్మనిధి పురస్కారం ఇచ్చింది ఎవరు? ఆప్షన్ 1 ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆప్షన్ 2 శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆప్షన్ 3 శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆప్షన్ 4 ఏగు యమున విశ్వవిద్యాలయం. సరైన సమాధానం ఆప్షన్ 3
శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. టోపీల పాఠం ద్వారా రుజువైన నీతి ఏమిటి? నిజాయితీగా బతికేవాడిని దేవుడు మోసం చేస్తాడు. నిజాయితీగా బతికేవాడికి దేవుడు తోడుగా ఉంటాడు. నిజాయితీగా బ్రతికే వారికి అందరూ విరోధులే. నిజాయితీగా బ్రతికే వారికి నిందలు ఎక్కువ. సరైన సమాధానం ఆప్షన్ 2. నిజాయితీగా బతికే వాడికి దేవుడు తోడుగా ఉంటాడు. బాడిగ వెంకట నరసింహారావు రచించిన గేయం ఏది? ఆప్షన్ 1 తృప్తి, ఆప్షన్ 2 అమ్మ ఒడి, ఆప్షన్ 3 మా కొద్దీ తెల్లదొరతనం, ఆప్షన్ 4 5 ఏవి కావు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తృప్తి పాఠం యొక్క రచయిత ఎవరు? ఆప్షన్ 1 బివి నరసింహారావు, ఆప్షన్ 2 గరిమెల్ల సత్యనారాయణ, ఆప్షన్ 3 సత్యం శంకరమంచి, ఆప్షన్ 4 బావగాడు. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వందే మాతరం రచయిత ఎవరు? ఆప్షన్ 1 బంకిం చంద్ర చటర్జీ, ఆప్షన్ 2 శంకరాంబాడి సుందరాచారి, ఆప్షన్ 3 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 4 పైడిమర్రి వెంకట నరసింహారావు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వర్ణమాలలోని అక్షరాల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 16, ఆప్షన్ 2 37, ఆప్షన్ 3 56, ఆప్షన్ 4 57. ఆల్మోస్ట్ ఆల్ ఆన్సర్ అందరూ చేశారనుకుంటాను. ఓకే, ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తృప్తి పాఠంలోని బావగారి పేరు ఏమి? ఆప్షన్ 1 పూర్ణయ్య, ఆప్షన్ 2 రమణయ్య, ఆప్షన్ 3 చంద్రయ్య, ఆప్షన్ 4 అంకయ్య. త్వరగా ఫ్రెండ్స్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వచ్చి నంబర్ 6. బావగాడు ఎవరికి 2 ఆకులు వేసి అన్నం వడ్డించమన్నాడు? ఆప్షన్ 1 రమణయ్య, ఆప్షన్ 2 చెంగయ్య, ఆప్షన్ 3 వెంకటయ్య, ఆప్షన్ 4 సుబ్బయ్య. Correct answer is option 4 సుబ్బయ్య. వచ్చి నంబర్ 7. చివరికి బావగాడికి మిగిలిన ఆహారం ఏమిటి? ఆప్షన్ 1 పప్పు, ఆప్షన్ 2 పచ్చడి, ఆప్షన్ 3 పులిహోర, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 is the right answer. సత్యం శంకరమంచి రాసిన నవల కానిది ఏది? ఆప్షన్ 1 కార్తీక దీపాలు, ఆప్షన్ 2 రేపటి దారి, ఆప్షన్ 3 సుశీల ప్రేమ కథ, ఆప్షన్ 4 1 and 2. The right answer ఆప్షన్ 3. లోకానికి సుఖాన్ని శాంతిని ఇచ్చేవి ఏవి? ఆప్షన్ 1 అమ్మ చేతులు, ఆప్షన్ 2 అమ్మ కాళ్ళు, ఆప్షన్ 3 అమ్మ కళ్ళలోని కాంతులు, ఆప్షన్ 4 అమ్మ నోటిలోని మాటలు. ది రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 10వ ప్రశ్న. హల్లులు అనగా ఆ నుంచి అమ్మ హా వరకు, కా నుంచి హా వరకు, ఆప్షన్ 3 యా నుంచి క్ష వరకు, ఆప్షన్ 4 ఇవేవి కాదు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2. ఈరోజు మన మొదటి ప్రశ్న. ధర్మ నిర్ణయం పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? ఆప్షన్ 1 చరిత్ర కథ, ఆప్షన్ 2 స్థల పురాణం, ఆప్షన్ 3 పద్యం, ఆప్షన్ 4 వ్యాసం.
సరైన సమాధానం ఆప్షన్ 2 స్థల పురాణం. రెండో ప్రశ్న, త్రిజట ఎవరు? ఆప్షన్ 1 సీతతో రాముడు పంపిన చెలికత్తి. ఆప్షన్ 2 సీతాదేవి యొక్క సహోదరి. ఆప్షన్ 3 సీత కాపలాగా ఉన్న రాక్షస స్త్రీ. ఆప్షన్ 4 సీత యొక్క స్నేహితురాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 సీత కాపలాగా ఉన్న రాక్షస స్త్రీ. తర్వాత ప్రశ్న, రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ సాహితీ పత్రికలో విస్తృతంగా రచనలు చేశారు? ఆప్షన్ 1 బెంగాలీ. ఆప్షన్ 2 తమిళ్. ఆప్షన్ 3 మలయాళం. ఆప్షన్ 4 కన్నడం. (1913) నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి. సరైన సమాధానం ఆప్షన్ 1 బెంగాలీ. తర్వాత ప్రశ్న, క్రింది వారిలో తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత ఎవరు? ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ 2 విశ్వనాథ సత్యనారాయణ. ఆప్షన్ 3 గుడిపాటి వెంకటాచలం. ఆప్షన్ 4 గరిమెల్ల సత్యనారాయణ. సరైన సమాధానం ఆప్షన్ 3 గుడిపాటి వెంకటాచలం. ఐదవ క్వశ్చన్, రాకుమారుడు ఏ దేశానికి చెందిన గుర్రాలను కొన్నాడు? ఆప్షన్ 1 మక్కా. ఆప్షన్ 2 మదీనా. ఆప్షన్ 3 అరేబియా. ఆప్షన్ 4 గ్రీకు. ధర్మ నిర్ణయం అనే పాఠంలో నుంచి ప్రశ్నించడం జరిగింది. విదేశీ గుర్రాలు చాలా ఫేమస్. సరైన సమాధానం ఆప్షన్ 3 అరేబియా. ఆరవ ప్రశ్న, ఈ క్రింది వాణిలో త్రిజట తన కలలో ఏది మునిగిపోయింది అని చెప్పింది? నెంబర్ 1 లంకా సముద్రం. ఆప్షన్ 2 లంకా ద్వీపకల్పం. ఆప్షన్ 3 శ్రీలంకా దేశం. ఆప్షన్ 4 లంకా ద్వీపం. దీనికి సరైన సమాధానం పాఠం ప్రకారం లంకా ద్వీపం. ప్రస్తుతం అయితే ఇది శ్రీలంక దేశం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాణిలో సంస్కృత సంధి ఏది? ఆప్షన్ 1 సవర్ణ దీర్ఘ సంధి. ఆప్షన్ 2 అకార సంధి. ఆప్షన్ 3 ఇకార సంధి. ఆప్షన్ 4 వకార సంధి. సరైన సమాధానం ఆప్షన్ 1 సవర్ణ దీర్ఘ సంధి. ఎనిమిదవ ప్రశ్న, కుటీరము అనే పదానికి అర్థము కానిది? ఆప్షన్ 1 మకుటము. ఆప్షన్ 2 కిరీటము. ఆప్షన్ 3 చిరచ్ఛేదనము. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 3 చిరచ్ఛేదనం అనేది కుటీరానికి సరైన అర్థం కాదు. తొమ్మిదవ ప్రశ్న, త్రిజట స్వప్నంలో మదించిన ఏనుగును ఎక్కింది ఎవరు? ఇది త్రిజట కల్లో వస్తుంది. ఆప్షన్ 1 రావణాసురుడు. ఆప్షన్ 2 ఆంజనేయుడు. ఆప్షన్ 3 రాముడు. ఆప్షన్ 4 లక్ష్మణుడు. సరైన సమాధానం ఆప్షన్ 3 రాముడు. తర్వాత ప్రశ్న, సీత యొక్క తండ్రి ఎవరు? ఆప్షన్ 1 జనకుడు. ఆప్షన్ 2 రాముడు. ఆప్షన్ 3 దశరథుడు. ఆప్షన్ 4 లక్ష్మణుడు. ఇది బుక్లో లేదు ఫ్రెండ్, జనరల్గా అడిగిన ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 1 జనకుడు. ఈరోజు మన మొదటి ప్రశ్న, పొట్టి శ్రీరాములు పాల్గొన్న సత్యాగ్రహం ఏది? ఆప్షన్ 1 ఉప్పు సత్యాగ్రహం. ఆప్షన్ 2 శాసనోల్లంఘన సత్యాగ్రహం. ఆప్షన్ 3 రాజ్కోట్ సత్యాగ్రహం. ఆప్షన్ 4 చక్కెర సత్యాగ్రహం.
ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. రాజ్కోట సత్యాగ్రహం. తరువాత ప్రశ్న, మన జాతీయ జెండా రూపకర్త ఎవరు? ఆప్షన్ 1 పింగళ అంకయ్య, ఆప్షన్ 2 పింగళి వెంకయ్య, ఆప్షన్ 3 పింగళి సోరణ, ఆప్షన్ 4 పైవారందరు. సరైన సమాధానం పింగళ వెంకయ్య. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, శంకరాంబాడి సుందరాచారి విగ్రహాన్ని 2004లో ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ 1 రాయలసీమ, ఆప్షన్ 2 కోస్తాంధ్ర, ఆప్షన్ 3 తెలంగాణ, ఆప్షన్ 4 కర్ణాటక. ఏ ప్రాంతంలో అని అర్థం ఫ్రెండ్స్? ఆప్షన్ 1 రాయలసీమ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా పనిచేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 శంకరాంబాడి సుందరాచారి, ఆప్షన్ 2 బంకించంద్ర చటర్జీ, ఆప్షన్ 3 పైడిమర్రి వెంకట సుబ్బారావు, ఆప్షన్ 4 పొట్టి శ్రీరాములు. సరైన సమాధానం ఆప్షన్ 3 పైడిమర్రి వెంకట సుబ్బారావు. తర్వాత ప్రశ్న, తెలుగు బాలల శతకం ప్రకారం తిరిగి రానిది ఏది? ఆప్షన్ 1 కరోనా, ఆప్షన్ 2 ప్రాణం, ఆప్షన్ 3 కాలం, ఆప్షన్ 4 శ్రీహరికోట రాకెట్. సరైన సమాధానం ఆప్షన్ 3 కాలం రైట్ ఆన్సర్. ఆరో ప్రశ్న, కథన భీతి చూసి నవ్వేది ఎవరు? ఆప్షన్ 1 కాలినవాడు, ఆప్షన్ 2 యముడు, ఆప్షన్ 3 రాజు, ఆప్షన్ 4 సైనికుడు. కథన భీతి చూసి నవ్వేది ఎవరు? కాలినవాడా, యముడా, రాజా, సైనికుడా? సరైన ఆన్సర్ ఆప్షన్ 2 యముడు. యముడు ఈజ్ ద రైట్ ఆన్సర్. సుబ్బారావు గారికి విద్యార్థుల్లో దేశభక్తి కలిగించాలనే భావం కలిగించిన యుద్ధం ఏది? ఆప్షన్ 1 భారత్ చైనా యుద్ధం, ఆప్షన్ 2 భారత్ పాకిస్తాన్ యుద్ధం, ఆప్షన్ 3 భారత్ శ్రీనగర్ యుద్ధం, ఆప్షన్ 4 మహాభారత యుద్ధం. సరైన సమాధానం ఆప్షన్ 1 భారత్ చైనా యుద్ధం. ఈ యుద్ధం తర్వాతే అతడు ప్రతిజ్ఞ చాలా అవసరమని గుర్తించాడు. క్రింది వారిలో పాఠశాల పర్యవేక్షకుడుగా పనిచేసిన కవి ఎవరు? ఆప్షన్ 1 రాయపోల్ సుబ్బారావు, ఆప్షన్ 2 శ్రీనాథుడు, ఆప్షన్ 3 సుందరాచారి, ఆప్షన్ 4 నన్నయ్య. సరైన సమాధానం ఆప్షన్ 3 శంకరాంబాడి సుందరాచారి గారు రైట్ ఆన్సర్. కరుణశ్రీ ఏ శతకాన్ని రచించాడు? ఆప్షన్ 1 తెలుగు పూల శతకం, ఆప్షన్ 2 తెలుగు బాల శతకం, ఆప్షన్ 3 తెలుగు నేల శతకం, ఆప్షన్ 4 తెలుగు పాల శతకం. సరైన సమాధానం ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. తెలుగు బాల శతకం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు రచించారు. ఈ క్రింది వారిలో వేమనకు సమకాలికుడు ఎవరు? ఆప్షన్ 1 కరుణశ్రీ, ఆప్షన్ 2 మారద వెంకయ్య, ఆప్షన్ 3 పోతులూరి ఈరబ్రహ్మయ్య, ఆప్షన్ 4 పైవారందురు. సరైన సమాధానం జ్ఞానాన్ని రాసినటువంటి వ్యక్తి ఆప్షన్ 3 పోతులూరి ఈరబ్రహ్మయ్య యోగి వేమనకు సమకాలికుడు. క్రింది వారిలో తొలితరం జాతీయ కవి ఎవరు? ఆప్షన్ 1 నాలం కృష్ణారావు, ఆప్షన్ 2 కుసుమ ధర్మన్న, ఆప్షన్ 3 గరిమెళ్ళ సత్యనారాయణ,
ఆప్షన్ 4 బోయి భీమన్న. సరైన సమాధానం ఆప్షన్ 3 గరిమెల్ల సత్యనారాయణ. నీతి చంద్రికకు మూలమైన గ్రంథం ఏది? ఆప్షన్ 1 విష్ణు చరిత్ర, ఆప్షన్ 2 చందమామ కథలు, ఆప్షన్ 3 మర్యాద రామన్న కథలు, ఆప్షన్ 4 పంచతంత్ర కథలు. సరైన సమాధానం ఆప్షన్ 4 పంచతంత్ర కథలు. ఈ క్రింది వాణిలో జాతి వైరమున్న జంతువులు ఏవి? ఆప్షన్ 1 కుక్క, పిల్లి, ఆప్షన్ 2 పాము ముంగీస, ఆప్షన్ 3 పిల్లి ఎలుక, ఆప్షన్ 4 పైవన్ని. ది రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్ని. పైవన్నీ కూడా జాతి వైరమున్న జంతువులే. రోమసుడు అనగా ఆప్షన్ 1 పిల్లి, ఆప్షన్ 2 ఎలుక, ఆప్షన్ 3 గుడ్లగూబ, ఆప్షన్ 4 సింహం. ఎవరు అనుకుంటున్నారు ఫ్రెండ్స్? రోమసుడు అనగా ఎవరో చూద్దామా? రోమసుడు కమ్ ఆన్ ద డాష్. ఓ పిల్లి. పిల్లి రోమసుడు. ఆహారము పదానికి వికృతి రూపం. ఆప్షన్ 1 పానము, ఆప్షన్ 2 దానము, ఆప్షన్ 3 ఓగిరము, ఆప్షన్ 4 దమనము. సరైన ఆన్సర్ ఆప్షన్ 3 ఓగిరము. ఈ క్రింది వాణిలో కందుకూరి వీరేశలింగం గారి రచనలు ఏవి? ఆప్షన్ 1 రాజశేఖర చరిత్రము, ఆప్షన్ 2 సత్యరాజు పూర్వదేశ యాత్రలు, ఆప్షన్ 3 ఆంధ్ర కవుల చరిత్ర, ఆప్షన్ 4 పైవన్ని. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్ని. సమయస్ఫూర్తి పాఠంలో చెట్టు త్వరలో నివసిస్తుంది ఎవరు? ఆప్షన్ 1 రోమసుడు, ఆప్షన్ 2 చంద్రకుడు, ఆప్షన్ 3 ఫలితుడు, ఆప్షన్ 4 వేటగాడు. సరైన సమాధానం ఆప్షన్ 1 రోమసుడు. సమయస్ఫూర్తి పాఠం ప్రక్రియ ఇతివృత్తం వరుసగా సమయస్ఫూర్తి కథ, 2 కథ సమయస్ఫూర్తి, 3 గేయము మానవ విలువలు, 4 వ్యాసం నీతి నియమాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 కథ సమయస్ఫూర్తి. పంచతంత్ర కథలను మొదట సంస్కృతంలో రాసింది ఎవరు? ఆప్షన్ 1 రాకేష్ శర్మ, ఆప్షన్ 2 కృష్ణవర్మ, ఆప్షన్ 3 విష్ణు శర్మ, ఆప్షన్ 4 సింహవర్మ. పంచతంత్ర కథలు మొదట రాసింది సంస్కృతంలో గనుక రాసిన కవి ఎవరంటే ఆప్షన్ 3 విష్ణు శర్మ. విష్ణు శర్మ గారు రాశారు. 10వ ప్రశ్న. గద్య తిక్కన అనే బిరుదు గల కవి ఎక్కడ పుట్టారు? ఆప్షన్ 1 రాజమండ్రి, ఆప్షన్ 2 తాడిపత్రి, ఆప్షన్ 3 కాకినాడ, ఆప్షన్ 4 కల్వకుంట. ది సరైన ఆన్సర్ ఆప్షన్ 1 రాజమండ్రి. కందుకూరి వీరేశలింగం గారే మన గద్య తిక్కన. అందరికీ తెలుసు అనుకుంటా. 21వ ప్రశ్న. గంగిరెద్దుల ఆటలు ఉపయోగించే వాయిద్యం ఏది? ఆప్షన్ 1 షిరిడి, ఆప్షన్ 2 డప్పు, ఆప్షన్ 3 తబలా, ఆప్షన్ 4
డోలు. సరైన సమాధానం ఆప్షన్ 4 డోలు. దీన్ని రామ్ డోలు అంటాం. తర్వాత ప్రశ్న, అకారమునకు ఈ ఊరులు పరమైతే క్రమముగా ఏవి వస్తాయి? ఆప్షన్ 1 అర్ ఓ ఏలు, ఆప్షన్ 2 ఏ ఓ అర్లు, ఆప్షన్ 3 ఓ అర్ ఏలు, ఆప్షన్ 4 ఏ అర్లు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏఓఆర్లో. ఇది గుణసంధి. ప్రశ్నను సరిగా గమనించండి. ఆ ఈ ఊరు అనే వర్ణాలకు అసవర్ణాలు కలిసినప్పుడు తప్పనిసరిగా దీర్ఘం రావడాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. బి, సవర్ణ దీర్ఘ సంధి ఒక సంస్కృత సంధి. అడిషనల్ ఆప్షన్స్: ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికానిది, ఆప్షన్ 2 బి సరైనది, ఏ సరికానిది, ఆప్షన్ 3 రెండు సరైనవే, ఆప్షన్ 4 రెండు సరికానివి. సరైన సమాధానం ఆప్షన్ 2 బి సరైనది, ఏ సరికానిది. తర్వాత ప్రశ్న, విద్యార్థి పదంలో సంధి జరిగిన విధానం. ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ఆ. ఆప్షన్ 2 ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ఆ. ఆప్షన్ 3 ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ఆ. ఆప్షన్ 4 ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు నన్. ఇందుకు సరైన సమాధానం ఆప్షన్ 1 ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు. తర్వాత ప్రశ్న, సీతకు ఆనందం కలిగింది, రామునికి ఆనందం కలిగింది. సంయుక్త వాక్యంగా మార్చండి. ఆప్షన్ 1 సీతకు ఆనందం కలిగిన వెంటనే రామునికి ఆనందం కలిగింది. ఆప్షన్ 2 రామునికి ఆనందం కలిగిన వెంటనే సీతకు ఆనందం కలిగింది. ఆప్షన్ 3 వాళ్ళిద్దరికంటే ముందు రావణాసురుడికి ఆనందం కలిగింది. ఆప్షన్ 4 సీతారాములకు ఆనందం కలిగింది. సరైన సమాధానం ఆప్షన్ 4 సీతారాములకు ఆనందం కలిగింది. తర్వాత ప్రశ్న, విమల ఎవరి యొక్క తొలి కథ? ఆప్షన్ 1 దాశరథి, ఆప్షన్ 2 ఆతుకూరి మొల్ల, ఆప్షన్ 3 రావూరి భరద్వాజ్, ఆప్షన్ 4 దేవులపల్లి కృష్ణశాస్త్రి. సరైన సమాధానం ఆప్షన్ 3 రావూరి భరద్వాజ్. 27వ ప్రశ్న, ఈ క్రింది వారిలో రామ్ డోలు వాయించేవారు ఎవరు? ఆప్షన్ 1 బసవయ్య, ఆప్షన్ 2 బసవయ్య వాళ్ళ బాబాయ్, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 బసవయ్య వాళ్ళ నాన్న. సరైన సమాధానం ఆప్షన్ 3 1 and 2. క్రింది వాణిలో జానపద కళ కానిది. ఆప్షన్ 1 గంగిరెద్దులాట, ఆప్షన్ 2 చెడుగుడు, ఆప్షన్ 3 తప్పెటగూళ్ళు, ఆప్షన్ 4 కోలాటం. సరైన సమాధానం ఆప్షన్ 2 చెడుగుడు. 29వ ప్రశ్న, వీరిలో జ్ఞానపీఠ పురస్కారం లభించని రచయిత. ఆప్షన్ 1 డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఆప్షన్ 2 రావూరి భరద్వాజ్, ఆప్షన్ 3 శ్రీరంగం శ్రీనివాసులు, ఆప్షన్ 4 పైవారందరు. ప్రశ్నను బాగా అర్థం చేసుకోండి. సరైన సమాధానం ఆప్షన్ 3 శ్రీరంగం శ్రీనివాసులు. 30వ ప్రశ్న, మల్లెల వంటి పరిమళాలు వెదజల్లే రచనాశైలి ఎవరిది? ఆప్షన్ 1 రావూరి భరద్వాజ్, ఆప్షన్ 2 మొల్ల, ఆప్షన్ 3 శ్రీశ్రీ, ఆప్షన్ 4 జంధ్యాల. సరైన సమాధానం ఆప్షన్ 2 మొల్ల. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్, బాయ్.